కరీంనగర్లో 10 ఏళ్లలోనే ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. అవినీతి సునీల్ రావును ఎందుకు బీజేపీలో చేర్చుకున్నారని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ ప్రశ్నించారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధర్మం అంటూ చెప్పుకునే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎందుకు అవినీతి పరులను బీజేపీలో ఎందుకు చేర్చుకున్నారని అన్నారు. కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటేనన్నారు. తెలంగాణ తేవడం వల్లనే కేంద్ర మంత్రి బండి మంత్రి అయ్యాడని ఆరోపించారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బీఆర్ఎస్ను టార్గెట్ చేశామన్నారు. ఓటర్లకు డబ్బులు పంచి గెలుపొందారన్నారు. కేంద్రం నుండి వేల కోట్లు తెచ్చి పనులు చేయకుంటే తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే అవినీతికి పాల్పడలేదని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మొన్నటిదాకా జరిగిన ఎలక్షన్ ప్రచారంలో కరీంనగర్ నగరపాలక సంస్థలో కాంగ్రెస్ పరిపాలన చేసింది, బీఆర్ఎస్ పరిపాలన చేసింది. 50 సంవత్సరాలు వాళ్ళు చేసిర్రు, 10 సంవత్సరాలు వీళ్ళు చేసిర్రు. మరి అదంతా తప్పులు జరిగింది వాళ్ళ పరిపాలన అని మరి బండి సంజయ్ స్పీచర్లో చెప్పడం జరిగింది. మరి మొన్న పోయిన 5 ఏళ్ళున్న మేయరు అవినీతి జరిగిందనే నువ్వే అంటున్నావు కదా. ఆ మేయర్ సునీల్ రావు ఎవరెంబడి ఉన్నాడు? ఆయన్నే నడుపుతున్న, ఆయన్నే దిక్కూచి, ఆయన్నే నా అర్జునునికి కృష్ణుని లెక్క దారి అని నువ్వు స్పీచ్లలో చెప్తున్నావు కదా. మొన్నటి 5 ఏళ్ళు బీఆర్ఎస్లో మేయర్ ఉంది ఆయన్నే కదా. మరి అవినీతి బీఆర్ఎస్ చేసినట్టయితే, బీఆర్ఎస్ పాలకవర్గం అవినీతి చేసినట్టయితే మరి సునీల్ రావుని ఎట్లా పక్కకు పెట్టుకున్నావో ఈ ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి 2 సార్లు ఎంపీ పోటీ చేసిన బండి సంజయ్ గారు పుస్తలు అమ్ముకొని నామినేషన్ వేసిన అన్నారు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ చేసినప్పుడు. ఇవాళ ఒక్కొక్క అభ్యర్థి బీజేపీ అభ్యర్థికి 50 లక్షలు ఇచ్చేటందుకు ఎక్కడి నుంచి డబ్బు వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ పక్షాన బండి సంజయ్ గారిని ప్రశ్నిస్తున్నాం. ఎట్లా వచ్చింది ఈ డబ్బు? ఒక్కొక్క అభ్యర్థికి 50 లక్షలు ఇచ్చి ఓటుకు 2000, 3000 పంచిపిచ్చి ఈ డబ్బంతా ఎట్లా వచ్చిందో నీకు 2 సార్లు ఓట్లేసి గెలిపించిన, ఎంపీగా గెలిపించిన ఈ నగర ప్రజలకు జవాబు చెప్పాలి. ధర్మం అని చెప్తావు కదా. మరి నీ 3 ఎమ్మెల్యే ఎలక్షన్లు, 2 ఎంపీ ఎలక్షన్లు తిరిగిన కార్యకర్తలకు కాకుండా ఇవాళ నీ గెలిచిన 30 మందిలో 11 మంది బీఆర్ఎస్ నుంచి వెళ్ళి నీ దాంట్లో పార్టీ కండువ కప్పిన వాళ్ళే గెలిచిరు కదా. దీనికేం జవాబు చెప్తావు బండి సంజయ్ గారు? మీరు నువ్వే అన్నావు కదా బీఆర్ఎస్ అవినీతికి పాల్పడ్డదని. మరి 11 మంది నీ దాంట్లో గెలిచిర్రు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిచిర్రు. మరి వాళ్ళ అవినీతి పరులు అయితే నువ్వు ఎందుకు జైన్ చేసుకొని టికెట్లు ఇచ్చి పైసలు పెట్టి గెలిపించినవో ఈ కరీంనగర్ నగర ప్రజలకు జవాబు చెప్పాలి. ఒక్కనాడు నీ స్పీచ్లలో ఎక్కడ ప్రభుత్వం మీద ఆరోపణలు లేవు, బీఆర్ఎస్ మీదనే ఆరోపణలు. మరి కాంగ్రెస్ మీద ఎందుకు ఆరోపణలు చేయలే నువ్వు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్తాడు నా 3,41,000 ఓట్లున్న కరీంనగర్లో మీటింగ్ పెట్టాడు, 14,000 ఉన్న చొప్పదండలో మీటింగ్ పెడతాడు. అంటే కాంగ్రెస్కు బీజేపీకి ఏం లోపకార ఒప్పందం?